హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే కలర్ నేమ్ నావీ బ్లూ. మరి ఈ వీడియోలో చూపిస్తున్న పిక్చర్స్ని కలిపితే వచ్చే కలర్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం టెలిఫోన్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే ఫోన్లో అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎక్కువగా యూస్ చేసే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఫోన్ ఎత్తి ఎందుకు మాట్లాడవు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై డోంట్ యూ పికప్ ద ఫోన్ అండ్ టాక్. వై డోంట్ యూ పికప్ ద ఫోన్ అండ్ టాక్ అంటే ఫోన్ ఎత్తి ఎందుకు మాట్లాడవు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డోంట్ యూ పికప్ మై ఫోన్ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ కాల్ యూ. వై డోంట్ యూ పికప్ మై ఫోన్ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ కాల్ యూ అంటే నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడవు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, పికప్ ద ఫోన్ అండ్ ఆన్సర్ మీ. పికప్ ద ఫోన్ అండ్ ఆన్సర్ మీ అంటే ఫోన్ లిఫ్ట్ చేసి నాకు జవాబు చెప్పు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, చాట్ చేస్తూ నిద్రపోయాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ ఫెల్ అస్లీప్ వైల్ చాటింగ్. ఐ ఫెల్ అస్లీప్ వైల్ చాటింగ్ అంటే చాట్ చేస్తూ నిద్రపోయాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫెల్ అస్లీప్ చాటరింగ్ అండ్ వోక్ అప్ అగైన్ ఇన్ ద మార్నింగ్. ఐ ఫెల్ అస్లీప్ చాటరింగ్ అండ్ వోక్ అప్ అగైన్ ఇన్ ద మార్నింగ్. చాటరింగ్ అంటే కబుర్లు చెప్తూ. సో నేను కబుర్లు చెప్తూ నిద్రపోయాను, మళ్ళీ పొద్దున్నే లేచాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో వెన్ ఐ ఫెల్ అస్లీప్ బికాస్ ఆఫ్ ద ఆఫీస్ వర్క్ అంటే ఆఫీస్లో పని వల్ల నేను ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై ఆర్ యూ మేకింగ్ రిపీటెడ్ ఫోన్ కాల్స్. వై ఆర్ యూ మేకింగ్ రిపీటెడ్ ఫోన్ కాల్స్ అంటే ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ కాల్ మీ రిపీటెడ్లీ వెన్ ఐ యామ్ ఎట్ వర్క్. డోంట్ కాల్ మీ రిపీటెడ్లీ వెన్ ఐ యామ్ ఎట్ వర్క్ అంటే నేను పనిలో ఉన్నప్పుడు నాకు పదే పదే కాల్ చేయొద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గెటింగ్ అనాయిడ్ వెన్ యూ కీప్ కాలింగ్ మీ వైల్ ఐఎమ్ ఎట్ వర్క్ అంటే నేను పనిలో ఉన్నప్పుడు నువ్వు పదే పదే కాల్ చేస్తే నాకు చాలా చిరాకేస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఫోన్ పక్కన పెట్టి పని చూసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే పుట్ ద ఫోన్ అసైడ్ అండ్ గో బ్యాక్ టు యువర్ వర్క్. పుట్ ద ఫోన్ అసైడ్ అండ్ గో బ్యాక్ టు యువర్ వర్క్ అంటే ఫోన్ పక్కన పెట్టి పని చూసుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఆరెంట్ యు గెట్ బోర్డ్ ఆఫ్ లుకింగ్ అట్ యువర్ ఫోన్ ఆల్ ద టైమ్ అంటే అస్తమాటు ఆ ఫోన్ చూడడం వల్ల నీకు బోర్ అనిపించదా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, పుట్ ద ఫోన్ అసైడ్ అండ్ డూ యువర్ వర్క్ క్విక్లీ. పుట్ ద ఫోన్ అసైడ్ అండ్ డూ యువర్ వర్క్ క్విక్లీ అంటే ఫోన్ పక్కన పెట్టి ఆ పని తొందరగా చెయ్యి లేదా ఫాస్ట్గా చెయ్యి అని అర్థం. నెక్స్ట్ వన్, నా ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేదు. సిగ్నల్ అందని చోట ఇలా అంటూ ఉంటారు కదండి. నా ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే మై ఫోన్ సిగ్నల్ ఈజ్ నాట్ గుడ్. మై ఫోన్ సిగ్నల్ ఈజ్ నాట్ గుడ్ అంటే నా ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద నెట్వర్క్ హియర్ ఈజ్ నాట్ గుడ్ అండ్ దట్స్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు వర్క్. ద నెట్వర్క్ హియర్ ఈజ్ నాట్ గుడ్ అండ్ దట్స్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు వర్క్ అంటే ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల నేను ఇక్కడ పని చేసుకోలేకపోతున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, మై వర్క్ ఈజ్ గెటింగ్ లేట్ డ్యూ టు నెట్వర్క్ ఇష్యూస్. మై వర్క్ ఈజ్ గెటింగ్ లేట్ డ్యూ టు నెట్వర్క్ ఇష్యూస్. నెట్వర్క్ ఇష్యూస్ వల్ల నా పని ఆలస్యం అయిపోతుంది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఫోన్ చేసిస్తాను మాట్లాడు. మనం ఇలా కొన్నిసార్లు అంటూ ఉంటాం కదండి, ఫోన్ చేసి ఇస్తాను మాట్లాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ విల్ కాల్ హిమ్ అండ్ గివ్ ఇట్ టు యూ, యూ టాక్ టు హిమ్. ఐ విల్ కాల్ హిమ్ అండ్ గివ్ ఇట్ టు యూ, యూ టాక్ టు హిమ్ అంటే ఫోన్ చేసిస్తాను నువ్వు మాట్లాడు అని అర్థం.
మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఓంట్ టాక్ టు హిమ్, యూ టాక్ టు హిమ్ అండ్ టెల్ మీ వాట్ హీ సెడ్. ఐ ఓంట్ టాక్ టు హిమ్, యూ టాక్ టు హిమ్ అండ్ టెల్ మీ వాట్ హీ సెడ్. అంటే నేను తనతో మాట్లాడును, నువ్వు మాట్లాడి వాడు ఏమన్నాడో నాతో చెప్పు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ టాక్ టు హర్ యాజ్ ఐ సెడ్. అంటే నేను చెప్పినట్టు నువ్వు తనతో మాట్లాడు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.